హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ నాగరాజు రావిక్ అండి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, కరీంనగర్. నేను డైలీ ప్రాక్టీస్ మనం డైలీ ప్రాక్టీస్ లో చూసే కేసెస్ గురించి కొన్ని చిన్న వీడియో బైట్స్ చేద్దామని. బికాస్ పర్టికులర్ గా ఇప్పుడు మనకు పీక్ సమ్మర్ నడుస్తుంది. లైక్ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 40+45+ ఈజీగా క్రాస్ అవుతున్నాయి. అండ్ ఈ టైంలో కనుక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విల్ బి ఇన్ ద సేఫ్ జోన్. అదర్వైజ్ అనవసరంగా మనమే ట్రబుల్స్ కొని తెచ్చుకున్నట్టు. ఈ వీడియో ఎందుకు చెప్తున్నాం అంటే, పొద్దున్న నాకు అంటే లాస్ట్ 2-3 days లో కొంతమంది కాల్ చేస్తున్నారు. ఇట్లా పెయిన్స్ ఉంటున్నాయి, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి అన్నట్టుగా. సమ్ పెయిన్ కిల్లర్స్, మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని వాడేస్తున్నారు. సరిపోద్ది కదా, పెయిన్ తగ్గిపోతుంది కదా అని టెంపరీగా ఆలోచిస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, సమ్మర్ లో చాలా మందికి డిహైడ్రేషన్ ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే కనుక మనం మన కిడ్నీస్ ని సొంతంగా బలి చేసినట్టు అవుతుంది. సో వీఆర్ సాక్రిఫైసింగ్ అవర్ కిడ్నీస్ బికాస్ ఆఫ్ దిస్ పెయిన్ కిల్లర్స్. సో కుదిరినంత వరకు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయండి. అండ్ వాటర్ లెవెల్, హైడ్రేషన్ మంచిగా చూసుకోండి. ఎవ్రీడే మనకి అట్లీస్ట్ ఒక 3 లీటర్స్, 2.5 to 3 లీటర్స్, అన్లెస్ మనకు కౌంటర్ ఇండికేషన్స్ ఉంటే తప్ప. అండ్ ఓవర్ ద టాప్ ఆఫ్ దట్ మనం ఒకవేళ ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే సన్ కి అండ్ మన వర్క్ బట్టి ఇంకా కొంచెం అడిషనల్ గా కూడా తీసుకోవచ్చు. సో వాటర్ ఇంటేక్ బాగా చూసుకోండి అండ్ పెయిన్ కిల్లర్స్ కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీకు చాలా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నాయి లేదా తప్పట్లేదు అనుకుంటే కనుక డెఫినెట్ ఒక దగ్గర ఉన్న డాక్టర్ ని కలిసి వాళ్ళ సజెషన్ పైన పెయిన్ కిల్లర్స్ తీసుకోండి. బికాస్ ఈ రెండింటి కాంబో కనుక చాలా లీతల్ అవుతుంది. అప్పుడు మీ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ.